ఎంతవరకు మంచి మాటలు అందించిన డైరెక్టర్ గారికి సంఘం తరపున వందనాలు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రొట్టె పట్టుకొని కృతజ్ఞత చెల్లించి విరిచి, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి యేసు చేసినటువంటి త్యాగము యావత్తు ప్రపంచానికి చాలా అవసరం. ఆయన చేసినటువంటి మరి ఆ త్యాగములో ఉన్నటువంటి అర్థం ఇంతవరకు ఎవరికి అర్థం లేదు. రేపు 13వ తేదీ సాయంత్రం 6 యేసుప్రభు యొక్క ఒరిజినల్ గాథ మీరు వింటారు. మీరు ఎప్పుడు ఎన్నడూ వినుండరు అలాంటి ప్రసంగం. అది మీకు అర్థమైతే యేసుప్రభుని చాలా హత్తుకుంటారు. ఎవరో గుర్తుకు రారు, ఆయన్ని ఎక్కువ ప్రేమిస్తారు. మరి యేసు ఈ లోకానికి వచ్చినది మనల్ని కాపాడాలని, మన కోసం. కనుక ఆయన గురించి మనం చెప్పాలి, అవసరం ఇది. మరొక విషయం ఏంటంటే, ఈ రొట్టె ద్రాక్షరసం ఇచ్చినప్పుడు కిందన మీరు పిల్లలకి ఇస్తున్నారట. చాలామంది పిల్లలు కూడా రొట్టె తీసుకొని తినేస్తున్నారట, ద్రాక్షారసం కూడా తాగుతున్నారట. కొంతమంది రొట్టెను తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడిచారట. ఎవరికి అడుగుతున్నారు అవి? అసలు ఎవరిచ్చారు అది? చిన్నప్పుడు చెప్పినవి మళ్ళీ చెప్పాలా? బాప్తీసం తీసుకున్న వారే రొట్టె తీసుకోవాలి. ఇది రొట్టె జ్ఞాపకం చేసుకోవడానికి తప్ప సరదాగా తినేది కాదు. మీరు కిందనే కంప్లైంట్ ఇచ్చారు కనుక మీరు కొంచెం గమనించండి. ఇచ్చేవాళ్ళు దాన్ని చాలా పవిత్రంగా మీరు ఇవ్వాలి. యేసుప్రభు రొట్టె ద్రాక్షరసం అంటే మీకు సరిగా అర్థం అవ్వలేక మీరు అలాగ ఉన్నారు. ఆ రొట్టెను తీసుకుంటున్నారు అంటే మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే మీకు ఏం జరుగుతుంది? ఈ రొట్టె తీసుకుంటే ఈ పాత్రలోని త్రాగినప్పుడు మీ పాప క్షమాపణ నిమిత్తము తీసుకోవాలి. ఇది పాపక్షమాపణ. ఆ పాపక్షమాపణ అంటే అర్థం ఏంటి? ఇలా మీకు అర్థం అవ్వదు. డైరెక్టర్ గారు ఎవరినైనా అమ్మా షేబా ఇలారా అని అన్నారు అనుకోండి, ఆవిడ తప్పు చేసింది అనుకోండి, ఈ విషయం తెలిసిపోయింది దీనికి. నువ్వు ఇక్కడికి వచ్చి నిలబడు అనగానే మీరు ఎలా నిలబడతారు చెప్పండి? తప్పు చేశారు, ఇది పక్క ఖాయమైపోయింది. ఆయన రమ్మన్నారు, అప్పుడు ఏం చేస్తారు? తెలిసిపోయిందని తలదించుకొని భయంతో ఉంటారు. అంతే కదండి. రే ప్రేమ రారా అని గురుగారు అన్నారు, నువ్వు ఎలా ఉండాలి? ఈ వారంలో ఏ అబద్ధం ఆడానో, ఈ వారంలో ఏ తప్పు చేశానో నేను దొరికిపోయాను. కనుక దొరికిపోయినటువంటి నేను వచ్చి ఆరాధనలో కూర్చొని పాపక్షమాపణ నిమిత్తము ఈ రొట్టెను నేను తీసుకుంటున్నా, ద్రాక్షరసం తాగుతున్నాను అన్నప్పుడు భయం ఏది? ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడమే, ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తీసేసుకోవడమే. ఎందుకు తీసుకోవాలో, ఎందుకు ఇస్తున్నారో, నువ్వు తీసుకునేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఏమనుందండి బైబిల్లో? మీకు అన్నీ తెలిసినవే. మీరు ఎలా తీసుకుంటున్నారో మీకు తెలియాలి. ఆ కొరింథీ పత్రికలో అలాగే రాస్తాడు ఆయన. 1 కొరింథీ 11:20 లాస్ట్. తిని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఎవడు అయోగ్యముగా రొట్టెను తినును,
పాత్రలోని త్రాగును. వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించి అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే. అది రొట్టె బాగుంది, ద్రాక్షారసం బాగుంది, ఏదో ప్రసాదం, లేకపోతే చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, చిన్నపిల్లలు తినేవచ్చు, ఇలా తీసుకున్నారనుకోండి, ఎంత ప్రమాదం తెలుసా మీకు? అసలు తప్పు చేసి నిలబడి అక్కడ నువ్వు తీసుకుంటున్నావంటే నువ్వు ప్రవర్తన ఎలాగుండాలా? వేరే సంఘాల్లో చూడండి, సైలెంట్గా ఉంటారు, అంతే సైలెంట్. మీరు అలజడి పిల్లరా, మీకు తెలియక, ఇవన్నీ తెలియక. కనుక ఆయన మనల్ని క్షమించడానికి ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి ఆయన ముందు? కనుక ఇవన్నీ అర్థం చేసుకోండి. ప్రసన్న బాబు గారు ప్రార్థన చేస్తారు.